విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా జగన్మాత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాదారులు భారీగా తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 10 రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు రాత్రి సాగడం జరిగింది. ఈ రోజు 11వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేలాదిగా తరలిస్తున్నటువంటి భవానీలతో విజయవాడ ఇంద్రకీలాద్రి మాత్రం అరుణ కీలాద్రిగా మారింది. మరి కాసేపట్లో పూర్ణాహుతితో ఈ దసరా ఉత్సవాలు పరిసమాప్తం కాబోతున్నాయి. ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అలంకరిస్తున్నారు. ఈ అలంకరణ సంబంధించిన విశేషాలు మనతో పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు. సార్, అమ్మవారు ఈరోజు ప్రధానంగా రాజరాజేశ్వరి దేవిగా ఎలాంటి దర్శనమిస్తున్నారు? ఈ అలంకరణ గురించి. అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. అనేక కోట్ల సూర్యుల కాంతి, అనేక కోట్ల చంద్రుల కాంతి కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ, ఆమె యొక్క నివాస స్థలం మణిద్వీపంలో కామేశ్వరుడి యొక్క వామభాగంలో ఆ అమ్మవారు 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఉంటూ లోకాలను ఏలుతూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండ నాయిక, ఆమె శ్రీచక్ర సంచారిణి. అటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున మనం దర్శించుకుంటూ ఉన్నాం. విజయదశమి అంటే అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదునామం. కాబట్టి ఏంటంటే ఈ రోజున అమ్మవారిని చక్కగా పరమశాంత స్వరూపంతో ఉన్నటువంటి తల్లిని మనం దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందగలం. అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలు ఏలుతూ సర్వ అభీష్టములతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ఇచ్చేటువంటి తల్లి ఆ అమ్మవారు. చివరిగా జ్ఞానమిచ్చి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధితో పాటు తత్వజ్ఞానం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రి మాత్రం రాత్రి నుంచే పెద్ద ఎత్తున భవానీలు బారులు తీరి ఉండడం జరిగింది. మరి కాసేపట్లో పూర్ణాహుతితో ఈరోజు ఉత్సవాలన్నీ పరిసమాప్తం కాబోతున్నాయి. అయితే భవానీలు మాత్రం ఆదివారం వరకు పెద్ద సంఖ్యలో వేలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అందజేస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి మొత్తం ఇప్పటి వరకు సుమారు ఒక 50,000కు దాటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం సుమారు 80% మించి మొత్తం అందరూ భవానీలే ఉన్నారు. దీంతో మరే రేపు గురువారం, ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్న అధికారులు. ఈరోజు ఏదైతే రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారో రేపు కూడా ఇదే అలంకరణను కొనసాగించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేవలం ఒడ్డునే ఉంచి హంసవిహార వాహనంతో ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ వరద ఉన్న నేపథ్యంలో నదిలోకి హంసవాహన విహారాన్ని మాత్రం రద్దు చేయడం జరిగింది. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీవన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.